ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ వివాదంలో చిక్కుకున్నారు. జంతు సంరక్షణ కోసం ఆమె ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిన్న గొడవ జరిగింది. అక్కడ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో సహనం కోల్పోయిన రేణు దేశాయ్ పెద్ద ఎత్తున లైవ్లోనే కేకలు వేశారు. దాంతో వివాదం రాజుకుంది. ఆ ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ మాట్లాడిన మాటల తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆమె చేరుతారని పలు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని, ప్రస్తుతానికి తాను ఎన్జీఓ ద్వారా చేస్తున్న సామాజిక సేవతోనే చాలా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే ప్రెస్ మీట్ సందర్భంగా ఒక జర్నలిస్టు పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించారంటూ వస్తున్న వార్తలను కూడా రేణు దేశాయ్ తోసిపుచ్చారు. క్షేత్రస్థాయిలో మూగజీవాల పట్ల జరుగుతున్న అన్యాయంపై తన ఆవేదనను, కోపాన్ని వ్యక్తం చేశానే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన జీవితం ప్రస్తుతం సమాజ సేవ, జంతు సంరక్షణ చుట్టూనే తిరుగుతుందని, రాజకీయ రంగు పులుముకోవడానికి తనకు ఎటువంటి ఆసక్తి లేదని ఆమె తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రేణు దేశాయ్ ప్రవర్తన శైలిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలా మంది పవన్తో విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చి కామెంట్స్ చేస్తున్నారు.